కాక దేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినాన ఈ రీతిగా మనందరం కూడి ప్రభువును స్తుతించి గణపరిచి ఆరాధించడానికి ప్రభుకే మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. ఈ 26వ అధ్యాయంలో 5 అంశాలు ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. మొట్టమొదటగా ఆయన మీద ఆనుకునే జీవితం గమనించాం. వాస్తవానికి ఈ లోకస్తులు వేటిని ఆశ్రయిస్తారో వేటిని విశ్వస్త నేర్చుకున్న వారు బంగారము, బలము, బలగము, అందము, ఆస్తి, ఇవన్నీ మధ్యలో విడిచిపెట్టిపోయేవే. ఇవన్నీ మధ్యలో విడిచిపెట్టి పోయేవి. ఈ రోజున ఇతర జీవితాన్ని జ్ఞాపకం చేస్తారు. వారు దేని మీద ఆనుకున్నారో వాస్తవానికైతే కొనసాగింపుగా ప్రార్థన సిద్ధపడింది ఒకటి, ప్రభు ఇచ్చింది ఒకటి. ఏం చెప్పాలనుకున్నాను? ముందుగా రాత్రి ఉదయం వరకు కూడాను యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలో చెప్పాలనుకున్నాను, కానీ ప్రభు ఇద్దరి జీవితాలను నా ముందు ఉంచాడు. ఆనుకొనుట, ఆనుకొనుట. బలహీనంగా ఉన్నావు, పడిపోబోతున్నావు, కళ్ళు తిరుగుతున్నాయి, గబుకొని ఏం చేస్తావు? చెప్పండి, దేన్ని పట్టుకుంటావు? గట్టిగా ఉన్నదాన్ని పట్టుకుంటావా, పడిపోయేదాన్ని పట్టుకుంటావా? గట్టిగా ఉంది. ఇది ఆనుకోవడం అంటే. కురిగినప్పుడు, మనం నిలబడలేనప్పుడు, మనం తూలిపోయే సమయాన ఎవరి మీద ఆనుకుంటావు? అందుకే ఈ 3వ వచనము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. న్యాయాధిపతులు అందరికీ ఒకసారి న్యాయాధిపతులు సంసోను గురించి రాయబడిన మాట అది. ఆయన రెంటి మీద ఆనుకుంటాడు. దయతో 16వ అధ్యాయము 23 నుంచి, ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించుదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకును కూడుకొనిది. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించదని చెప్పుకోవచ్చు తమ దేవత స్తుతించి వారి హృదయమును సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించబడినని సంసోను బందీగృహము నుండి పిలంపరి వారు అతని చూచి గుడి స్తంభముల మధ్య అతని నిలవబెట్టగా వారు పరిహాసము చేయగా సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లా, నేను ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును కదా. నేను వాటి మీద ఆనుకుంది. ప్రాముఖ్యమైన ఆత్మీయ జీవితాన్ని ధ్యానం చేద్దాం. సంసోను గారి జీవితము దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో తన ప్రజలు చెరలోను వేదలో ఉన్నప్పుడు న్యాయాధిపతిగా దేవుడు గర్భములో పడకముందే ప్రతిష్ఠించి ఎన్నుకొని ఇచ్చాడు.
బిడలేరు తల్లిదండ్రులకి. ఏం పేరు తల్లిదండ్రుల పేరు చెప్పండి? మనోహర్. రాయబడలేదు కదా. దేవుడు కనిపించాడు. 13:5 ముందుకు కొంచెం. యెహోవా దూత, 3వ వచనం, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కాన్పు లేకపోయాను. అయితే అనే మాట ఎవరు వాడతారు? అందరూ వాడలేరు ఆ మాట. దేవుడే పరిస్థితి మార్చే దేవుడే అయితే అంటాడు. ఇంకెవరు ఆ మాట చెప్పలేదు. నువ్వు గొడ్రాలవి, నీ కాన్పు లేదు. అయితే అర్థం ఏంటి? స్థితి మార్చబోతున్నాడు. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్త. ఎవరు జాగ్రత్త? ఏ విషయంలో జాగ్రత్త? ఆరోగ్యం సంగత. తల్లిదండ్రులు ఏం చెప్తారు చెప్పండి? డాక్టర్లు ఏం చెప్తారు? అమ్మా జాగ్రత్తగా ఉండు, 5 నెలలు 7 నెలలు బరువులు ఎత్తొద్దు, పనులు చేయొద్దు. ఈ జాగ్రత్త కాదు దేవదూత చెప్పటం. పుట్టబోయే బిడ్డను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి స్త్రీను గర్భములో ఉండగానే ఆయన బహుమానం అది. ఆ బిడ్డను పెంచడానికి బిడ్డ తల్లి గర్భములో ఉండగానే తల్లి జాగ్రత్త పడాలి కదా. ఎంత శ్రేష్టమైన మాట కదండి అది. ఎవరు జాగ్రత్త పడాలి? తల్లి. గర్భాన మోసే తల్లి. ఏంటో జాగ్రత్త చూడండి. నువ్వు జాగ్రత్త పడి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనిని తినకుండము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై. చూడండి, ఒక ఉద్దేశం కోసం ఇస్తున్నాడు దేవుడు. సంవత్సరం వరకు పుట్టలేదమ్మా. వీళ్ళ ప్రార్థన కాదు, వీరి కన్నీరు కాదు. ఒక ప్రత్యేకమైన పనితో దేవుడు సంవత్సరం. ఏంట పని? ఫిలిష్తీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింప మొదలుపెట్టును. సంసోను యొక్క పని ఏంటయా? ఏమా సంసోను పని ఏంటి? ఎప్పుడు ఇచ్చాడు ఆ పని? 20 ఏళ్ళక, 30 ఏళ్ళక, 40 ఏళ్ళక? పుట్టక మునిపే, గర్భమున పడక మునిపే. నువ్వు గర్భం ధరిస్తావని చెప్తావు, ఇంకా గర్భం రాలేదు. నీ పట్ల నా పట్ల దేవుడికి ఉద్దేశాలు ఉన్నాయి. ఏం ఊరకలే మనం ఈ లోకంలో. ఒక ప్రత్యేకమైన పనితో నిన్ను నన్ను దేవుడు ఎక్కడ ఉంచాడు. ప్రత్యేకమైన పని. సంసార జీవితాన్ని చూడండి ఎంత తేటగా వాక్యం చెబుతుందో. ప్రభు చెప్తున్నాడు, దోచ చెప్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ద్రాక్షరసం తాగొద్దు, మద్యం తాగొద్దు, అపవిత్రం ఏదేమో ముట్టొద్దు. అంతేకాదు, పుట్టబోయే బిడ్డకు ఒకే ఒక పని అమ్మ. మామూలుగా నాజీర్ అంటే చాలా నియమాలు ఉంటాయి. దేవుడు సంసోనుకి ఇచ్చిన నాజీర్ వ్రతానికి ఒకటి తల వెంట్రుకలు తీయకూడదు అంతే. మంగళ కత్తి తల మీదకి, ఇక వేరే చెప్పాలి. వాస్తవానికి నాజీరు అంటే ఆ 40 దినాలు, ఆ వృద్ధనాలు జుట్టు పెంచుకోవాలి, మాంసాహారం ముట్టడు, ద్రాక్షరసం ముట్టరు, పరిశుద్ధంగా ఉంటారు. ఆ మొక్కు తీరిన తర్వాత మందిరానికి వెళ్ళి తల గొరిగించుకొని తన నిమిత్తమై ఒక గువ్వను కానీ పావులను కానీ బలిగా అర్పించి ఇంటికి వస్తాడు. సాధారణ జీవితం. కానీ సంసోనుకు దేవుడిచ్చినటువంటి కృప ఏంటంటే తన జీవితకాలం అంతా కూడా ప్రత్యేకపడ్డాడు. తన తల వెంట్రుకలు మీద మంగళ కత్తి పడకూడదు. ఇది నియమం.
ప్రపంచమైన దేవుడు దర్శించాడు ఆ స్త్రీని, గర్భవతి అయి కుమారుని కన్నది. తర్వాత చూస్తే 14వ వచనం, సంసోను 14వ అధ్యాయం. సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెను ఒకతను చూశాను. తిరిగి వచ్చి తిమ్నాతులో ఒకరిని చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తల్లిదండ్రులతో అనగా, రాయబడ్డ మాట ఏంటి? ముందే చెప్పాను. సంసోను యొక్క నాజీరు మతం ఏంటి? కేవలము తల వెంట్రుకలు మాత్రమే. నాజీరైన వారి వివాహం కూడా చేసుకో, పరిచయంగా ఉంటారు కొంతకాలం. ఇది అలా కాదు, ఒకే ఒక విధి. ఎందుకంటే ఈ ఆజ్ఞలు దిగబడతాయంటే జాగ్రత్త వినండి. నాజీరు వ్రతంలో కానీ దేవుడి ఆజ్ఞలు కానీ, ఎందుకంటే మనము లోబడతామా లేదా అనే పరీక్ష. ఆదాము హవ్వలకు ఇవ్వబడ్డది కూడా ఒకే ఒక ఆజ్ఞ. ఏంటది? ఈ వృక్ష ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ అదిగో తోట మధ్యలో ఉన్న ఆ వృక్ష ఫలం అనగా మంచి చెడ్డల తెలివచ్చే దాని గురించి మీరు తినకూడదు. అన్నీ తినొచ్చు. సంసోను ఎదుగుతున్నాడు, యుక్త వయస్సు వచ్చింది, దేవుడు అతను ఆశీర్వదించాడు. 13వ చూస్తే, తర్వాత ఆ స్త్రీ కుమారుని అతను సంసోను పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాను. మరియు అతను యెహోవా ఆత్మ జొరియాకును ఎష్టాయోలుగును మధ్యనున్న మహరద్దాములు అతనిని రేపుటకు మొదలు పెట్టాను. అంటే తన పని జరిగించడానికి దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. దాని ఫలితమే ఫిలిష్తీయుల యొక్క కుమార్తెను చూసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అందరూ దాని గురించి మాట్లాడుతున్నారు, కానీ బైబిల్ చెప్పి మాట ఏంటంటే యెహోవా ఆ కార్యము జరిగించాడు. చూడండి 4వ వచనము, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులకు తెలుసుకుంది. ఎవరు రేపారు? అది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. ఫిలిష్తీయులకు నాశనం చేయటానికి తను వచ్చిన పని అది. ఇక వివాహం అవుతుంది. వివాహ దినాన్ని జరిగిన గొడవ, అలిగి వెళ్ళిపోతాడు. మరలా వచ్చేసరికి తన భార్యను తన స్నేహితునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు తన తండ్రి. ఆమె తండ్రి కోపం వస్తుంది, పగ తీర్చుకుంటాడు. అందరూ కలిసి ఇతని బంధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే వాటన్నిటిలో కూడా సంసోను దేవుని మీద ఆధారపడినందున, గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశ్రయించినందున, ఆయన మీద ఆనుకున్నందున శత్రువులు ఎంతమంది వచ్చినా కూడా దేవుడు జయమిస్తూనే ఉన్నాడు. ఆఖరికి ఒక దినాన గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపి దప్పికొని దాహముతో చనిపోయే సమయాన ప్రార్థన చేస్తే సంసోను ప్రార్థన దేవుడు విని ఏం చేశారు చెప్పండి? గోతిని చీల్చి నీటి ఓట ఇచ్చారు. చూడదైతే వాక్యంలో చూద్దాం. 15వ అధ్యాయము 14. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున కాల్చబడిన ఆయన సంఖ్యలు విడిపోయాయి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేసి అప్పుడు 1000 మనుషులు చంపాడు. 17వ వచనము, అతడు చెప్పుడు చాలించిన తర్వాత దవడ ఎముకను
పరమేశ్వరి చేతికి రామతులు పేరు పెట్టాడు. అప్పుడు అతడు మిక్కిలి దప్పి కొనినందున ఏదో చెప్పాను. అలసిపోయినప్పుడు, ఆధారము లేనప్పుడు యెహోవా మీద ఆనుకునే జీవితం. దప్పికొన్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు వెంటనే అతడు యెహోవాకు అంటే ప్రార్థన చేస్తాడు. ఏమని? నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోకి పడవలనా అని వేడుకొనగా ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణ నాకు ఇచ్చావు, కానీ నీరు లేక చచ్చిపోతున్నాను. నేను చనిపోయానంటే ఫిలిష్తీయులు వచ్చి నన్ను గొడవ చేస్తారు. సౌజన్యపోతే ఏం చేస్తారు ఫిలిష్తీయులు? చెప్పండి, ఏం చేస్తారు శత్రువులు? ఆయన తలను తీసుకెళ్ళి వాడికి కట్టారు, ఆయన కుమారుల్ని. అలాగే ఇప్పుడు నేను దప్పి చేత చనిపోయాను అనుకోండి, ఇంత జయం పొందిన తర్వాత మరలా వాడి చేతి చిక్కుతారని యెహోవాను వేడుకొనగా దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాను. ఎవరు చేసిన పని అది? ఎందుకు, ఎలా చేశాడు? ఎవరి మీద ఆనుకున్నాడు? దేవుడి మీద ఆనుకున్నాడు. ప్రార్థన, విశ్వాసముతో, నమ్మికతో, దప్పి చేత చనిపోయే స్థితిలో యెహోవాను ఆశ్రయించినందువల్ల అతడు బ్రతికాడు. ఎలాంటి విడుదల వచ్చింది తెలుసండి? దేవుడే లేహీలో గోతిని చీలిస్తే దానిలో నుండి నీళ్లు బయలుదేరేనో. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తప్పరిల్లి బ్రతికేనో. ఎలా బ్రతికాడు? ఎవరి మీద ఆనుకొని, ఎవరు ఆశ్రయించి? దేవుని ఆశ్రయించి. కానీ చివరికి ఇంతవరకు దేవుని మీద ఆడుకున్న వ్యక్తి, ఇంతవరకు దేవుని ఆశ్రయించిన వ్యక్తి, ఇంతవరకు ప్రార్థించిన వ్యక్తి చివరికి దాగోను దేవత గుడి స్తంభముల మీద ఆనుకోవటానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు? దేవుడు అతనిని విడిచి పెట్టాడు. అంతే కదా? దేవుడు అతనిని విడిచిపెట్టాడు. చావగోరాడు, ప్రాణం విసిగింది. తన నాజీర్వతాన్ని గురించి, తన బలాన్ని గురించి దెలీలాకు చెప్పాడు. ఫిలిష్తీయులకు చేరవేసింది దెలీలా. జడన్ని కత్తిరించి తల గురిగి పడేశారు. తల్లి గర్భములో పడక మునిపే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, తన తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఒక్కటే ఆజ్ఞ, తన తల మీద మంగళ కత్తి పడకూడదు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. 16వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అతడు 16 కూడా చూద్దాం. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావా గోరి. అంటే ఇంకో ఆప్షన్ లేదు ఇక్కడ. వెళ్ళిపోవచ్చు, దూరంగా వెళ్ళిపోవచ్చు, తన దేశానికి పోవచ్చు. కానీ ప్రాణము విసిగి చావా. అప్పుడు చెప్తున్నాడు చూడండి, అయితే ఏమంటున్నాడు? అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, తెలిసి సంగతి, నేను నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని
దేవునికి నాజూరు చేయబడ్డాను. నేను తల్లి గర్భాన పడింది మొదలుకొని నేను దేవుని సొత్తు కదా, నాజూరు చేయబడ్డాను. అంతేకాదు, నా తల మీదకి మంగళ కత్తి ఈ రోజు దాకా రాలేదు. నాకు క్షౌరము చేస్తే నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనిషి మరి ఇంతవరకు ఎటువంటి వాడు, ఇతర మనిషి వాడు కాదు. ఆత్మతో నింపబడిన వ్యక్తి, దేవుని చేత బలపరచబడిన వ్యక్తి, దేవుని మీద ఆనుకునే వ్యక్తి. చావు కోరాడు, ప్రాణం విసిగింది. తన మాట వింటే తెలుసు తన జీవితము. తల్లి గర్భాన పుట్టిన మొదలుకొని దేవుడు సొత్తు అని తెలుసు. తన తల మీదకి మంగళ కత్తి రాకూడదని తెలుసు. కానీ ఎందుకు అనుమతించాడు చెప్పండి? ఎందుకు అనుమతించాడు? వ్యర్థమైన వాటిని ఆశించి ప్రేమించి, అంతే కదా. వ్యర్థమైన వాటిని ఆశించి ప్రేమించి చావగొరడు తప్పితే బడికి రావాలనే ఆశ పడలేదు. చావగోరాడు కానీ బడికి రావాలని కోరిక రాలేదు. ఎంత దయనీయమో చూడండి. మహాబలుడు, దేవుని చేత బలపరచబడే వ్యక్తి, దేవుని మీద ఆడుకునే వ్యక్తి, అతను చెప్పినట్లే తల గొరిగించారు. చూడండి, అదే అధ్యాయము 20 వచనం 19. ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలు, పుట్టిన మనిషి జుట్టు కత్తేసేది కదా, జడలు వేసేవాడు. ఎన్ని జడలు? 7 జడలు. మంగళవారిని పిలిపించింది. మెలకువ లేకుండా నిద్రపోతూ ఉంటే నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద 7 జడలను క్షౌరము చేయించి, ఏదైతే తన జీవితంలో చేయకూడదో అదే చేయబడింది. ఏమని పెట్టింది? లే సంసోను, ఫిష్లు వస్తారులే అంటే అనుకున్నాడు ఆయన. చూడండి, దయతో 20 వచనము. ఆమె సంసోను, ఫిష్లు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వెడజమును అనుకున్నాను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి ఏం తెలియలేదంట. ఎవరు ఎడబాసారని? ఎందుకు ఎడబాసాడు? ఎందుకు ఎడబాసాడు దేవుడు? ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు? చెప్పండి. మన దృష్టిలో చిన్నదే. అదేముందండి, జుట్టుబడి రాదా, మాట్లాడవచ్చు. కానీ దేవుని దృష్టిలో విడిచిపెట్టేస్తాడు. ఇంతవరకు ఆయన బలము, ఆయన శక్తి దేవుడే. ఆయన మాట వినలేదు, త్రోసివేశాడు, విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెడితే సంసోన్లు కూడా పనికిరాదు, అంతేగా. దేవుడు విడిచిపెడితే ఏమి మనకు అక్కడికి రావు. ఎవరి మీద ఆనుకుంటాం? కష్టం కలిగితే ప్రభువా అన్నావు, దెబ్బకైతే ప్రార్థన చేసి ప్రభువుని అడిగావు, ఆశ్రయించావు, గోతిని చీల్చాడు దేవుడు. ఇన్నేళ్ళు కాపాడుతూ వచ్చాడు, శత్రువు నుంచి కాపాడుతూ వచ్చాడు, బలపరిచాడు దేవుడు. ఇప్పుడు ఆయన వదిలిపెట్టిన తర్వాత ఆయనకు ఆధారం ఏంటి? ఎవరి మీద ఆనుకోగలడు? ఎవరు సహాయం చేయగలడు? ఎవరికి ప్రార్థన చేయగలడు? ఎంత నిద్రలో ఉన్నాడు అంటే దేవుడు విడిచిపెట్టిన సంగతి గుర్తుకు రాలేదు. ఎప్పట్లాగా
విడదీయాలనుకున్నాడు, కానీ యెహోవా తనను ఎడబాసిన అతనికి తెలియలేదు. తర్వాత చూడండి, అప్పుడు ఫిలిష్తీయులు 20 ఏళ్ళు ప్రయత్నం చేశారు. ఎన్ని ఏళ్ళు? 20 ఏళ్ళు వెతుకుతున్నారు. 20 ఏళ్ళు ఆయన తాకడానికి వల్ల కాలేదు. ఇప్పుడు అతను పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాకు తీసుకువచ్చి అంతకుముందు సంకలిస్తే ఏమైపోయావి? జంపనార్లాగా తెగిపోయాయి. దేవుడు విడిచిపెడితే ఏమైపోతుంది చెప్పండి? దేవుడు విడిచిపెడితే ఏమైపోతుంది తెలుసా? భయంకరమైన స్థితి అది. దేవుడు విడిచిపెట్టాడంటే ఎప్పుడు వెళ్తాడు తెలుసా? ఒకే ఒక నియమం పెడతాడు నీకు, ఏదైనా ఒక నియమం. అది వదిలేవా దేవుడు విడిచిపెడతాడు. జాగ్రత్త. నీతో దేవుడు చేసిన మర్చిపోవద్దు. దేవుడు చెప్పిన కృపను నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు విడిచిపోయే స్థితి తెచ్చుకోవద్దు. కష్టకాలంలో మనకు ఆధారం ఆయనే, మన ఆశయం ఆయనే. ఆయన విడిచిపెడితే ఎవరు సహాయం వచ్చాయా? ఆయన పగవాడైతే ఈ భూలోకములో ఎవరు మనల్ని కాపాడలేరు. ఆయన శత్రువు అయితే ఎక్కడ దాగి ఉండా లేము. గుర్తుంచుకోండి. కళ్ళు ఊడదీశారు, సంకెళ్ళు వేశారు, బందీ గృహములో తిరగలి విసరు వాడాయను. అయితే ఒక దినాన ఈ ఫిలిష్తీయులు పండుగ చేసుకుంటారు దాగోను గుడిలో. ఎందుకు ఆ పండుగ? సంసోను గురించే. ఏమని? మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి ఎవరు అప్పగించారు? వాస్తవం చెప్పాలంటే సంసోను ఓడిపోవడం కారణం ఏంటి? దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. అంతేగాని ఆ దేవత చేసిన సహాయం కాదు. ఈరోజు మనం కూడా దేవుడు చేదిన తర్వాత మనం అనుకుంటాం దేవుడు దూరం అయిపోయి ఫలానా చోటికి పోతే నాకు మేలు కలిగింది, ఫలానా దేవుడు సహాయం చేశాడు. నీకు అర్థం కావట్లే అసలు స్థితి. చేదిన దేవుడు ఈ మధ్య మన విశ్వాసంలో కొంతమంది, మన గ్రామస్తులే, మన సంఘస్తులే ఒకప్పుడు ఒక వారం రోజులు మంచి స్టేటస్లో పెడతారు పాటల దేవుని పాటలు. అబ్బా ఎంత బాగా మనసు అనుకున్నా. తేరా మనం చూస్తే మసీదు కడ కనపడ్డారు స్టేటస్లో. ఏడా? దర్గా. ఒక వారం 10 రోజుల నుంచి ఏం పాటలో బా అయ్యో ఏందబ్బా ఇంత మారు మనసు అనుకున్నాను. తేరా చూస్తే ఎక్కడున్నారు? ఎక్కడ తేలారు? దర్గా కాడ కడమ నీళ్ళు పడ్డాయి. ఎందుకు పెట్టావు దేవుణ్ణి? కొందరు అంటారు స్త్రీలతో పోయాను, బైబిల్తో పోయాను. పని లేదు. ఆ అడుగు కూడా పెట్టడానికి వీలు లేదు. వీళ్ళు అనుకుంటున్నారు మా దేవత మా శత్రువైన సంసోనును మా చేతికి వాస్తవం జరిగింది ఏంటి చెప్పండి? 20 ఏళ్ళు వాడ వల్ల కాలేదు. దేవుడు చెయ్యి వదిలాడు కాబట్టి. దేవుడు చెయ్యి వదిలితే ఎవరి మీద అనుకుంటాడు? అదే దేవుడు చెయ్యి వదలకపోతే 3 సార్లు విడజిమ్మాడు. 3 సార్లు ప్రయత్నం చేసి దేవుడు అంతకు ముందుగా ఓడిపోయాడా? లేదు. దేవుడు చెయ్యి వదిలిన తర్వాత తన బలమంతా పోయింది. అప్పటిదాకా దేవుడి మీద ఆనుకునేవాడు. ఇప్పుడు ఎవరి మీద ఆనుకోవలసి వచ్చింది? దాగోను దేవత గుడి స్తంభాల మీద ఆనుకోవాల్సి. ఎవరు బతికాడా? చావు కోసం ఆనుకోవాల్సి వచ్చింది. ఇక్కడ అసలు సంగతి ఏంటంటే, మన వాక్యం ఏంటంటే, ఎందుకు ఆనుకున్నాడంటే చావటానికి. దేనికి? ఇన్నాళ్ళు దేవుడి మీద ఆనుకొని బ్రతికాడు. ఇప్పుడు చూద్దాం, చూడండి న్యాయాధిపతుల గ్రంథము 16:23 నుంచి. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోనును మన చేతికి అప్పగించినది చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును
పండుగ ఆచరించడం కూడుకునేది. జనులు సంసోను చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడు, అనేకులు చంపినవాడు, మన శత్రువులు మన దేవత మన చేతికి అప్పగించిన చెప్పి చెప్పుకోవచ్చు. తమ దేవతను స్తుతించిరి. తమ దేవతను వాళ్ళది ఆఖరి రోజున వాళ్ళకి కదా, సంసోనుకి ఆఖరి రోజే, ఈ స్తుతించే వాళ్ళకు కూడా ఆఖరి రోజు అన్నవారు కదా. ఏం చేస్తారు తెలుసండి? పండగ ఎవరికి? తమ దేవతకి. ఏమని? మా దేవత ఈ శత్రువు మాకు అప్పగించిన పండుగ చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. అంత ఊరుకోకుండా వారు ఏం చేస్తారు తెలుసా? సంసోను పిలుపుతామని నన్ను దేవతలు చేయడానికి. అప్పటికి గుడ్డివాడుగా ఉన్నాడు, కళ్ళు లేవు, చెరసాల్లో తిరగ విసురుతూ ఉన్నాడు, బానిసగా ఉన్నాడు, క్లిష్టమైన స్థితిలో ఉన్నాడు. పిలిపించారు. చూడండి, వారి హృదయంలో సంతోషం నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు, వాళ్ళు ఇష్టం తప్పేందంటే సంసోను మళ్ళీ పిలిపించుకోవటమే. వాళ్ళ పాటికి వాడు పండగ చేసుకుంటే బాగానే ఉండేది. ఎందుకు పిలిపిస్తున్నారంటే సంసోనును ఎగతాళి చేయటం. ఇంకో కృప ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవడానికి, దేవుడు చేయి వదిలినా తన సేవకుని ఎగతాళి చేస్తుంటే తట్టుకునేవాడు కాదు. అంతే కదా? చెయ్యి వదిలేడు కానీ చూస్తూనే ఉన్నాడు. ఎవరిని? సంసోను. ఎప్పుడు తిరిగి ప్రార్థన చేస్తాడా, ఎప్పుడు తిరిగి వస్తాడా అని తప్పిపోయిన కుమారుని కోసమై తండ్రి కనిపెట్టినట్లుగా ప్రభు సంసోను కోసం చూస్తున్నాడమ్మా. అసలు కదా? అందుకే చిన్న ప్రార్థన చేయగానే బలాన్ని ఇచ్చాడు. మొహ తిప్పుకున్నాడా? చెప్పండి, వీడు మొహ తిప్పుకున్నాడా? లేదు. చూద్దాం, వాక్యానికి వెళదాం. చూడమన్నా వాళ్ళ హృదయాలు సంతోషంతో ఉన్నాయి. సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం అర్థం కాదు మనకి. ఏం మాట్లాడతాం, ఏం చేస్తామో కూడా. ఆనందం ఎక్కువైపోతే కదా, వీళ్ళు చేసిన తప్పు పని ఏంటంటే, పొరపాటు ఏంటంటే, ఆ సంతోషములో ఒళ్ళు తెలియక సంసోను పిలిపించుకున్నారు ఎగతాళి చేయటానికి. సంసోను పిలిపించుకొని మనం పరిహాసము చేయుటకు సంసోను పిలిచినని సంసోను బంది గృహం నుంచి పిలిపించి వారు అతన్ని చూచి గుడి స్తంభముల మధ్య అతను నిలవబెట్టి పరిహాసము చేయగా ఎగతాళి చేస్తున్నారు. ఏమని? నువ్వే కదా ఆనాడు ఒక పచ్చి గాడిద ఎముకతోటి ఏమని చెప్పింది? నువ్వే కదా మా కోట తలుపులు పట్టుకొని పోయింది? నువ్వే కదా 3 నక్కలకి తోకలు గట్టి నిప్పు అంటించిందని ఎగతాళి చేస్తూ ఈరోజు ఏమైంది బలవంత ఎగతాళి చేస్తుంటే, ఇప్పుడు ఆనుకోవటానికి దేవుడు చేయొదిలేడు. అంతకుముందంతా కష్టం వస్తే దేవుని మీద ఆనుకునేవాడు. నిలబడలేని శక్తి, ఓపిక లేదు, బలహీనుడయ్యాడు. తన చేయి పట్టుకున్న దాసుడు అడుగుతున్నాడు, దయచేసి ఈ గుడి స్తంభాలు ఉంటాయే వాడిని తామని నేను దాని మీద అనుకుంటాను. ఏం చేస్తారంట? అంతమంది ఎక్కడ అనుకునేవాడు? దేవుని మీద. దేవుడు చేదిలితే చెప్పండి, దేవుడు చేదిలితే పరిస్థితి ఏంటి? అవి బ్రతికించాయా? చావు కోసం అనుకున్నా. చనిపోబోయే ముందే ఓపికతో ఆ గుడి స్తంభాల మీద ఆనుకొని తడివి 2 పట్టుకొని ఇప్పుడు చేస్తండి ప్రార్థన. చూడండి, ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సంతానులందరూ అక్కడ ఉన్నారు. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారవి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను ఆ ఎగతాళి చేస్తూ ఉంటే, ఆనాటి వరకు ఆధారంగా ఉన్న దేవుడు ప్రక్కన లేకుండా ఆ రాయి తగులుతూ ఉంటే, సజీవుడ దేవుడు చూడలేకుండా ఆ రాతికి ఆనుకున్నప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. ఎవరికి? సంసోనుకి. తప్పనికి వాడికి ఎప్పుడు గుర్తొచ్చాడు దేవుడు?
కదా. తప్పని మనకి ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. చెప్పండి. ఆకలి బాధ చేత అల్లాడుతుంటే నా తండ్రి ఇంట కూలివాండకు సమృద్ధిగా ఆహారం. ఇప్పుడు సంసోనికి ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు అంతకుముందంతా ప్రార్థిస్తే ఆనుకుంటే దేవుని హస్తము, శక్తుల హస్తం లేదు. ఇప్పుడు గుడి బండరాళ్ళు తగులుతున్నాయి, స్తంభాలు తగులుతున్నాయి. అప్పుడు అడిగాడు, ఒక్కసారి జ్ఞాపకం, ఈసారి ఈ ఒక్కసారి బలపరచు. చూడండి అయితే వాక్యం వెళ్దాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. ఎవరు చేసే ప్రార్థన ఇది? గుడి స్తంభాల మీద ఆనుకొని దేవుని మీద ఆనుకోవాల్సిన వ్యక్తి ఆ రాతి స్తంభానికి ఆనుకొని ప్రార్థన చేస్తున్నా దేవుడు విడిచిపెట్టాడా? లేదు. జాగ్రత్త గమనించాడు. చిన్న ప్రార్థనే శక్తి కలిగిన ప్రార్థన. ఉజ్జయ ప్రార్థన కూడా అంతే కదా, హిజ్కియా ప్రార్థన కూడా నేను జ్ఞాపకం చేసుకో. మనం కొంటాం గంటలు గంటలు ప్రార్థన చేస్తే శక్తివంత ప్రార్థన కొంటాం, కానీ చిన్న ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులు మారుస్తుంది. ఆ చిన్న ప్రార్థనలో అది హృదయంలోంచి వచ్చే ప్రార్థన, కన్నీటిలోంచి పుట్టిన ప్రార్థన. దీర్ఘ ప్రార్థన చేస్తాం సంతోషంగా ఈ గుర్తు చేసుకుంటా, కానీ కష్టంలో ఉండి శ్రమలో ఉండి మనం చేస్తాం ప్రార్థన. అది ఎక్కడికి వస్తా? హృదయ అంతరంగంలోంచి వచ్చే ప్రార్థన. మన మూలుగు అదే మూలుగు. అన్నాడు హిజ్కియా కన్నీరు మూలుగు, ఈరోజు సంసోను యొక్క కన్నీరు మూలుగు. ఎగసాలు చేస్తారు అందరూ, స్త్రీలు పురుషులు. ఒక్కొక్కసారి ఆయన ముందు నిలబడ్డాక భయపడేవాళ్ళు. వాళ్ళు ఎగతాళి చేస్తుంటే ఆ ప్రార్థన రెండదైతే, యెహోవా నా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవా దయచేసి ఈసారి, ఇంక నేను అడగలేదు, ఇది లాస్ట్ ఛాన్స్ అంతే, ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఏం కావాలి సంసోనికి? ఏం లేదు, బలము లేదు. ఏం కావాలి? బలం కావాలి. ఇక అక్కడే ఒక్కసారే, ఈసారికి మాత్రమే నన్ను బలపరచు. ఎందుకంటే నా రెండు కన్నుల నిమిత్తమును ఈ ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొర్రపెట్టి, అప్పటి వరకు ఏ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల మీద ఆడుకున్నాడో ఆ రెండు స్తంభాలను రెండు చేతులతో పట్టుకుని బలముగా కిందికి ఉరంగగా గుడి కూలిపోయింది. అందరి మీద పడి చనిపోయింది. అందులో సంసోను కూడా చనిపోయింది. యెహోవాను తప్ప, నిజ దేవుని తప్ప, నీ ఆశ్చర్య తప్ప దేని మీద ఆనుకున్న పరిస్థితి ఏంటి? మధ్యలోనే గత వారం 5 అంశాలు దాని చేస్తాం. బంగారము, బలము, బలగము, అందం, ఆస్తి. ఇవి ఎంతకాలం ఉంటాయి? ఈ లోకం కాదు, మధ్యలోనే పోతాయి కొన్ని. చివరిదాకేది ఉండవమ్మా, కొంతకాలమే. కానీ శాశ్వతుడైన దేవుడు, నిత్యుడైన దేవుని ఆశ్రయిస్తే నువ్వు స్థిరంగా చివరి వరకు, కడ వరకు, ఈ లోకంలో నిత్యత్వంలో కూడా యుగ యుగములు ఆయన మనకు ప్రభువుగానే ఉన్నాడు. సంసోను ప్రార్థన జ్ఞాపకం చేసుకో, కన్నీరు జ్ఞాపకం చేసుకో. తను ఆశ్రయంగా ఆధారపడ్డ ఆ స్తంభాలను పట్టుకొని కూలి చనిపోయాడు. ఈ లోకంలో బలమైన స్తంభాలైనా నువ్వు ఆనుకోవడానికి పనికిరావు. అవి నీ మీద కూలేవే, అవి మనకు ఆధారం కానే కావు.
ప్రభు ఒక్కడే ఆధారము, ప్రభు ఒక్కడే ఆధారము. సంసోను వలె దేని మీద ఆధారపడుతున్నావు? మరొక మాట, దేవుడితో చేసిన నిబంధన, నీతో దేవుడు చేసే ఒక్కొక్క నిబంధన, ఒక్క వ్యక్తి ఒక నిబంధన దేవునికి ఒక పని అప్ప చెప్తాడు, ఓ బాధ్యత ఇస్తాడు. తప్పించుకున్నావా ఏమైపోతాం? సంసోను జ్ఞాపకం చేసుకో. ఎంత అర్థం చేయండి, ఆ మార్గం లేదు అక్కడ. సంసారం పుట్టిందే ఒక పని మీద, నిర్లక్ష్యం చేశాడు. అంతకు మించి దేవుని నిబంధన చెరిపేశాడు. దేవుని నిబంధన మీరాడు. నాజీరుగా ఉంటావు, దేవుని చిత్తం అది. ఆయన ఆజ్ఞ తల్లికి ఇవ్వబడింది, ఆజ్ఞ కుమారునికి ఇవ్వబడింది. ఆజ్ఞ మీరాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో ఏది నన్ను దేవుని దూరం చేస్తుందో పరిశీలించి ఒక్కసారి. దేవునితో మాట్లాడతాడు కదా, దేవుడిని గద్దిస్తాడు కదా, మనం సంధిస్తాడు కదా, మనం సరిచేస్తూ మన జీవితాల్లో ఏది మేలు కాదో గుర్తు చేస్తాడు కదా. ఇంకా దాన్ని పట్టుకొని ఉన్నామంటే సంసోను జీవితం మన జీవితం కూడాను జ్ఞాపకం చేసుకో. రెండవదిగా ఆదికాండము చేద్దాం. లేదు, ఆదికాండము గొప్ప భక్తుడు, పితరుడు, ఆదికాండము 'యాకోబు చేతి కర్ర మీద ఆనుకొని అంటాడు చూడదైతే, దీవించే ముందుగా ఎంతమ్మా? ముప్పై రెండా? చేతి కర్ర మీద ఆనుకొని దీవించాను అని ఉంటుంది అక్కడ. మంచి గుర్తొచ్చి రాసుకున్నాను అంతే, రెఫరెన్స్ చూడలేదు నేను. చూడదైతో చూడదైతో అప్పుడు లాభాలు కదా మా యాకోబు జీవితం. కాదు 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 కుమారుల్ని దీవించేటప్పుడు తన చేతి కర్ర మీద ఆనుకొని ఉంటుంది. సరే, జ్ఞాపకం చేస్తాను. వాక్యం జ్ఞాపకం చేస్తుంది, యాకోబు కూడా దేవుని చిత్తములో ఉన్నాడు. రెబ్కా గర్భఫలము లేదు, ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తే 20 ఏళ్ల తర్వాత 40 సంవత్సరం వివాహం అయితే 60 ఏళ్లకు బిడ్డలు పుట్టారు. ఎవరెవరు వాళ్ళు? ఏశావు, యాకోబు. యాకోబు కూడా దేవుని చిత్తములో ఉన్నాడు. తల్లి గర్భంలో ఉండగానే పెరుగులు ఆడుతూ ఉంటే, తల్లి గర్భంలో ఉండగానే రెబ్కా ఇలా అయితే చచ్చిపోదని చెప్పి దేవుని దగ్గర వెళ్ళి అడిగితే దేవుడు అంటాడు, 2 జనపదములు నీ గర్భములో ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడు దాసుడు అవుతాడు అని వాగ్దానం చేశారు. అయితే దేవుడు వాగ్దానం చేశాడు, మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు. రెబ్కా దేవుని యొక్క ప్రణాళికకు
తన స్వంత కార్యము చేయాలి అని ప్రయత్నం చేసి దీవించింది దేవుడే, వాగ్దానం చేసింది దేవుడే. కానీ రిబ్కా దేవుడిచ్చిన వాగ్దానానికి తన సొంత శక్తి కూడా జోడించింది. దాని ఫలితంగా కుటుంబము చిన్న భిన్నం అయిపోయింది. ఏమైంది? కుటుంబం చిన్న భిన్నం. అన్న ఒక చోట, తమ్ముడు ఒక చోట, తల్లిదండ్రులు లేక దూరంగా వెళ్ళిపోయారు. తన అన్న ఇంటికి పంపుతూ ఉంది కుమారుని. అంతకుముందు యాకోబు భక్తుడి చేయ రాబడలేదు, కానీ అకస్మాత్తుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు నిబంధన చేశాడు, నేను తోడుగా ఉంటాను అని నిబంధన చేశాడు. ఆ ప్రకారమే దేవుడు తోడుగా ఉన్నాడు. 20 సంవత్సరాలు తన మామగారి ఇంట్లో ఉన్నప్పుడు దీవించాడు దేవుడు. ఎంతగా దీవించాడు అంటే చేతి కర్రతో ఆ నదిని దాటి వెళ్ళాడు. ఇప్పుడు 2 గుంపులయ్యాడు. అంతగా దీవించాడు దేవుడు. తన ఆస్తిని తీసుకొని, తన సంపాద్యాన్ని తీసుకొని బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే అన్న ఎదురవుతున్నాడు. ఆ రాత్రి దేవునితో పెనుగులాడాడు. దేవుడు దీవించాడు. అంతవరకు తన ద్వారా పొందుకున్న దేవుని ఉపయోగపడలేదు. మనుషుల దీవెన కాదు, దేవుడు దీవించాలి. చెప్తా, రెఫరెన్స్ గుర్తొచ్చి చెప్తా. ఎబ్రీ పత్రిక, క్షమించిన అది కాదు, ఎబ్రీ పత్రిక ఉంటుంది. ఎబ్రీ 11 తీయండి. ఎబ్రీ 11 తీయండి. ఇప్పుడు గుర్తొచ్చింది మధ్యలో. ఎబ్రీ 11 తీయండి. విశ్వాసం బట్టి యాకోబు ఉందా? అవసాన కాలం ముందు ఆస్వాదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాడు. చాలు, వాక్యానికి వచ్చేయండి. ఇంకా బైబిల్ తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు వాక్యానికి వచ్చేయండి. అడ్వర్టైజ్ కోసం చూస్తా అక్కడ నేను చెప్తాను ఉన్నా కానీ మీ మైండ్ అంతా ఆడే ఉంది కదా. ఏం చెప్పాను ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాను సేపు నేను దానికి ముందు మీరు బైబిల్ చెప్పక ముందు ఏం చెప్పాను అనేది కూడా వస్తూ ఉంటే ప్రార్థన చేశాడు. కన్నీటితో ప్రార్థన, పెరుగులాడాడు దేవునితోటి. 11 అయిందా? దేవునితో పెరుగులాడాడు. వాగ్దానం పొందుకున్నాడు. దేవుడు దీవించాడు. అంతవరకు తండ్రి దీవెన పనికి రాలేదు కదా. తండ్రి దీవెన పనికి రాలేదు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. అసలు యాకోబు జీవితాన్ని చూస్తే గ్రాఫ్ కానీ గీస్తే ఇలా ఉంటుందండి. గ్రాఫ్ అంతా మొబైల్ పండితుడు రాస్తాడు. అంటే పడిపోవటం లేవటం, పడిపోవటం లేవటం, పడిపోవటం లేవటం. చివరికి పెనుయేలు దగ్గర దేవునితో పెరుగులాడి పోరాడి గెలిచాడు అని దేవుడు చెప్తాడు. తెలుసా? గెలిచాడు. నువ్వు శ్రేయుడు, ఎందుకంటే నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచావు అంటాడు దేవుడే. డిక్లేర్ చేశాడు దేవుడు, నువ్వు గెలిచావు నా మీద అన్నాడు. అంటే బలంలో కాదు, ప్రార్థించి పోరాడి కృపని పొందుకోవడం. గెలిచావు అన్నాడు. పేరు మార్చబడింది. తొడ మీద కొట్టాడు, కుంటివాడయ్యాడు. తొడ కూడా వసిలింది, తన నడక మారింది. దేవుని ఆపడం మొదలుపెట్టాడు. అయితే మొండితనం చేత అన్నకు భయపడి సేయూరులో అన్నుంటుంటే వెళ్ళి సుకోతు వెళ్ళి పాకలు వేసుకున్నాడు. కుమార్తె జరగబడింది. అప్పుడు మరలా దేవుడు ప్రదర్శనమై, నేను వెళ్ళేటప్పుడు నేను నీతో చెప్పాను కదా, ఆ బేతుడికి వెళ్ళి అక్కడ ఉండిపో అన్నాడు. వెళ్ళాడు. అక్కడి నుంచి కుమారులు, కుమార్తె, సంతానము, కోవల మధ్య గొడవలు, యోసేపు అమ్మబట్టం, యాకోబు యొక్క దుఃఖము, తిరిగి యోసేపును దేవుడు చూపించడం,
ఐగుప్తు అధికారిగా మారాడు, తను పిలిపించుకున్నాడు. తన అవసాన కాలంలో ఏ చేతి కర్రతో దాటాడో చివరి దాకా ఆ చేతి కర్ర అతనితోనే ఉంది. జాతరకు ఒకసారి ఇందాక మీరు చెప్పారు పూజ ఫ్రెండ్స్, లాభాంత అంటాడే, లాభాంత ముందు చేతి కర్రతో ఈ నదిని దాటాను, ఇప్పుడు 2 గుంపులు అయ్యానంటాడు. తన తండ్రి ఇంట నుండి బయలుదేరుతూ ఒక కర్ర తీసుకుని పోయాడు తోడుగా. అవసాన కాలములో చనిపోబోయే వరకు కూడా ఆ కర్ర అతడు వదిలి పెట్ట లేదు. అర్థమైందా? ఉంటే ఎన్నో ఉంటుంది కర్ర మన చేతిలో, చెప్పండి. మాట చెప్పాలంటే ఆ కర్ర క్రీస్తు ప్రభు వారికి నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఎవరి దుడ్డు కర్ర? దేవుని దుడ్డు కర్ర. అవసాన కాలంలో చనిపోబోయే ముందు కూడా దేని మీద ఆనుకున్నాడు? తన చేతి కర్ర మీద ఆనుకొని ప్రార్థన చేశాను. మాట చెప్పాలంటే ప్రార్థించడానికి, బలము తెచ్చుకోవడానికి, దీవించడానికి కర్ర మీద ఆనుకున్నాడు, దేవుని పెట్టి కాదు. సంసోను అయితే దేవుని వదిలిపెట్టాడు. యాకోబు చివరి దాకా ఆనాడు పట్టుకున్న కర్ర మన సమయంలో కూడా దాని మీద ఆనుకొని ప్రార్థన, శక్తి కోసం కాదు, బలం కోసం కాదు, ప్రార్థన చేయడానికి. అందుకే దేవుడు అంటాడు, యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయం ఒక మాట చదివి 2 మాటలు ముగిస్తాను. ఇక 11 అయిపోయింది. చూడండి, ఎప్పుడు పత్రిక 11వ అధ్యాయం ఎంత చక్కగా మన పెద్దల గురించి రాయబడిందంటే అక్కడ 11వ అధ్యాయం 20. విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు యాకోబు సంగతి విషయమై యాకోబును యేసు ఆశ్రయించాను. విశ్వాసాన్ని బట్టి యాకోబు కింద లేక మరణ కాలం. ఏ కాలం మరి? మరణకాలంలో ఎవరు చేపట్టుకుంటాం మనం కదా? కొడుకో కూతురో రారా రారని పిలుచుకుంటాం. తన మరణకాలం ముందు ఏముంది యాకోబు చేతిలో? ఏముంది యాకోబు చేతిలో? ఏ కర్రది? దాదాపుగా 56 సంవత్సరాల నుంచి ఉన్న ఆ కర్రది. మంచి ఎవరి కావాలో పట్టుకున్న కర్ర వృద్ధాప్యంలో మనస్సును కూడా విడిచిపెట్ట. తన అవసర కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని, దీనికోసం ఈ కర్ర దేవుడికి నమస్కారం. ముసలివాడు కదా, ఎంత 135 ఏళ్ళు కదా దాదాపుగా. ఆ వయసులో చేతి కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఎంత గొప్ప అనుభవం కదా ఇది! ఎంత గొప్ప అనుభవం కదా ఇది! విడిచిపెట్టలేదు ఆ కర్రని. చనిపోబోయే ముందు కూడా, ఆ ముందు రాత్రి కూడా ఆ కర్ర మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేశాను. ఎంత తేటగా భక్తి జీవితాలు జ్ఞాపం చేస్తున్నాయి. జ్ఞాపం చేస్తున్నాను. క్రీస్తు ప్రభు నీతో నాతో ఉన్నాడు. ఆయన మన కారణం మనతో ఉండే దేవుడు. ఆయన మీద ఆనుకొని ఆ శక్తి ద్వారా దేవుని వైపు చూడగలగాలి. మన కాలమున శక్తి లేని సమయాన ఇన్నాళ్ళు నడిపించిన కర్ర, ఇన్నాళ్ళు సహాయపడ్డ కర్ర
ఇప్పుడు ప్రభు వైపు చూడటానికి, దేవుని నమస్కారము చేయడానికి సహాయపడుతుంది. ఎన్ని అనుభవాలు రైతుగా అనుకోవటం మీద ఎన్ని అనుభవాలు ఉన్నాయో. ఇంకో ఇద్దరి జీవితాన్ని ప్రభుత్వం వచ్చేవారు ధ్యానం చేస్తాను. దేవుని మీద ఆనుకోకుండా లోకాన్ని చూసిన వాడు దావీదు, సొలొమోను ఇద్దరు తేడాలు. ఇది అంశం మీద దావీదు జీవితంలో అవసరకాలం ఎలా ఉందో, సొలొమోను జీవితంలో అవసరకాలం అంటే మరణకాలం ఎలా ఉందో జ్ఞాపకం చేద్దాం. ఇది ముగిస్తాను. రెండు మాటలు డెఫినెట్గా చెప్తాను. చూడదైతే ముందుగా దావీదు జీవితం తీయడదైతే వాక్యం చూద్దాం. దావీదు చనిపోబోయే ముందు ఏం చేస్తాడు? ఈరోజు అయిపోద్ది. తీయడదైతే దీనికి ముందుగా సామెతల 14:26-27 సామెతల 14:26-27 సామెతల 14:26-27 తీయడదైతే. యెహోవా యందు భయభక్తులు కలిగినట గొప్ప ధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఎక్కడ ఆశ్రయము? దేవుని దగ్గర కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన గొప్ప ధైర్యం అట్టి వారి పిల్లలకు. సరే, దావీదు గారి దగ్గర వెళదాం. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14 వచనాలు. మొదటి రాజులు 2. దావీదులకు అవసాన కాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గాన్ని పోతున్నారు కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన నెనీల రాజ్యం నీకు. అర్థమైందా? నెనెవల నీ దేవుడు ఇచ్చాడు. సొలొమోను పుట్టక మునిపే దేవుడు ఎన్నుకున్నాడు తన మందిరం కట్టించడానికి కదా. దావీదు కట్టిపోతే నీ వల్ల కాదు, నీ కుమారుడు పుడతాడు, అతని ద్వారా నా మహిమంత మంది కట్టుకుని దేవుడు చెప్పాడు. సంసోను లాగే సొలొమోను పుట్టుకు కూడా ఒక గొప్ప పని. దావీదు అంటున్నాడు, చూడండి, చనిపోయి ముందుగా కొడుకుని పిలిచి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను లోకంలోకి పోయి మార్గం పోతున్నాను, దేవునికి అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గాలు నడుచుకున్నట్లయితే నువ్వు ఏ పని పూనుకున్నా ఎక్కడ తిరిగినా. ఇదేమో కొడుకు చెప్పాడు. ఎవరు? దావీదు. ఎప్పుడు? చనిపోబోయే ముందు. అంతేకాదు, కుమారుని కోసమై ప్రార్థన చేసే తండ్రి దావీదు. కుమారుని కోసం ప్రార్థన చేసే తండ్రి. చూడండి, మొదటి వృత్తాంతం ఉందమ్మా. మొదటి వృత్తాంతములు 29:19 గమో తీయాలి. 29:19 ముగిస్తాను. 29:19 ప్రార్థన చేస్తాను. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాస్త్రములను, నీ కట్టడలు గైకొనుచు కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయము. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి దావీదు దేవునికి కదా. కాబట్టే సొలొమోను దీవింపబడ్డాడు. సొలొమోను తన పని చేయగలిగాడు. తండ్రి ప్రార్థన రాజఫలం నీతిమంతుల పిల్లలకు ఆశిస్తానా ఉంది. మరి సొలొమోను జీవితం చూస్తే పోతా బంగారం వెండి ప్రార్థన చేయడం కొడుకు కోసం. అందుకే చిన్న అభినయం పోయింది సొలొమోను కొడుకులు. తెలుసా మీకు? తండ్రి దావీదు చచ్చిపోయే ముందు కొడుకుని పిలిచి, నాయన జాగ్రత్తగా ఉండు, లోకంలో పోయి మార్గం పోతున్నా, ధైర్యంగా ఉండు, దేవుడికి నీకు అప్పగించిన పని జాగ్రత్త చేయని చెప్తాడు. అలాగే దేవుడికి ప్రార్థన చేసి దేవునికి అప్పగించాడు. మరి సొలొమోను తేడదైతో 2వ వృత్తాంతాల్లో సొలొమోను మందిర ప్రతిష్టపై ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఒక్కసారి చూద్దాం, రెహబాము కోసం ప్రార్థన చేస్తాడు సొలొమోను. ఎక్కడ ఉండదు, చక్కగా ఆస్తి అంతస్తు కుటుంబము భార్యలతోటి తొలతూగుతూ చనిపోయి పాతిపెట్టబడ్డాడు. అంతే సొలొమోను చివరి జీవితాన్ని ఒకసారి చూస్తే చూడదైతో 2వ వృత్తాంతములు
9వ అధ్యాయము ఇదంతా సొలొమోను ఆస్తి అంతస్తు చెప్పుకొచ్చి అన్ని చెప్పుకొచ్చి 30వ వచనము సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరి మీద ఏర్పాటు చేశారు. తర్వాత సొలొమోను తన పిల్లలు కూడా నిద్రించి తన తండ్రి దావీదు పట్టం ముందు పాతి పెట్టబడెను. అతని బదులుగా అతని కుమారుడు రెహబాము రాజు ఆయను. అంతే. అనుభవించాలు చూస్తే ఆస్తి అంతస్తు తన యొక్క పరుగుబడి అంత ఉండ తప్పితే ప్రార్థన కనపడదు. ఎక్కడ వస్తుందో తెలుసా ప్రార్థన? ఆలయం కట్టించి ప్రార్థన చేస్తాడు. తర్వాత అన్ని దేవులతో భార్యలు తిప్పేస్తారు. 2 సార్లు ప్రతిష్ఠ దేవుడు గద్దిస్తాడు, వినడం. దావీదు ఏం చేస్తాడు చెప్పండి? కుమారుడికి ఆజ్ఞాపించాడు, కుమారు కోసం ప్రార్థన చేశాడు. ఫలితంగా సొలొమోను వర్ధిల్లాడు, దేవుడి మీద ఆనుకున్నాడు. సొలొమోను అయితే జ్ఞానే కానీ ఆ జ్ఞానం పనికి రాలేదు. ఏమైంది? చివరికి సాధారణంగా చనిపోయాడు. ఫలితంగా రెహబాము ఏమైపోయాడు? రెహబాము రాజు 2గా చనిపోయాడు. దేవుడి మీద ఆనుకునే జీవితం. మరో దేవుని ఆధారపడితే మన పిల్లలకు దేవుని ఆశయం మనకే కాదు, మన పిల్లలకు. యాకోబు అంతే కదా, తన చేతి కల మీద ఆనుకొని ఒక్కొక్కరిని దీవిస్తూనే ఉన్నాడు. అదే దీవెన ఈరోజు కూడా ఉంది. ఆ 12 గోత్రాలకు యాకోబు ఇచ్చిన దేవుని ప్రకారం వారు వర్ధిల్లారు. ప్రతి విషయంలో కూడా ఏది తప్పిపోలేదు. ముగిస్తున్నది అంశాన్ని. దీని మీద ఆనుకుంటే, ఆయన ఆశ్రయిస్తే ఆధారమైన బలపరిచేవాడైన కృప చూపేవాడైన. నిబంధన మీరావా? దూరమయ్యావా? సంస్థను జ్ఞాపకం చేసుకో. జీవితం అలా ఉంటుంది. ఈరోజే ఎవరు నీ ఆధారము? కొన్ని ఆధారాలు చూస్తాం కదా, బంగారము, బలము, బలగము, అందము, ఆస్తి, ఇవన్నీ మధ్యలో విడిచిపోయేవి. ఏది చివరి వరకు నీతో నాతో రాదు. శాశ్వత దేవుడు మాత్రమే. నువ్వు ఆయన మీద ఆనుకుంటే, ఆధారపడితే, ఆయన ప్రేమించిలో పడితే నిరంతరం నీతో ఉండే దేవుడు ఆయన. నీకోసం నా కోసం ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచిన దేవుడు ఆయన. తన రక్తం ద్వారా పాప క్షమాపణ దయచేసి నీకు రాజ్యాన్ని ఇచ్చిన ప్రభు ఆయన. ఆయన ఆశ్రయిద్దాం, క్రీస్తు ప్రభువుని ఆశ్రయిద్దాం, ఆయన కోసం బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు రోజు నీకు నా దయచేయను గాక. ప్రభు చెబితే వచ్చే ఆదివారము 2వ అంశాన్ని ధ్యానం చేద్దాం. మొదలుద్దాం. తల వంచండి. ప్రాణం చేస్తుంది కూడా మొదలుద్దాం.